వీటిల్ని జతపరచండి. జతపరిచి అక్కడ ఉన్నటువంటి కౌంట్ చేసి అంటే అంకెలని లెక్క పెట్టి అక్కడ ఆ యొక్క పెట్టెలో రాయాల్సి ఉంటుంది. ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టి జతపరిచి ఆ యొక్క నెంబర్లలో వేయండి, ఆ పెట్టెల్లో వేయండి. ఈ విధంగా 1, 2, 3 బంతులు, తర్వాత 2 ముక్కోణపు ఆకారాలు, 2 ముక్కోణపు ఆకారాలకు జతపరచండి, లేదా మీరు ఆ విధంగా రాసినా సరే. తర్వాత వచ్చేసి నెంబర్లు వేసినా సరే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి 4 నక్షత్రాలు, తర్వాత వచ్చేసి 5 పువ్వులు, తర్వాత వచ్చేసి 1 పలక, తర్వాత వచ్చేసి 1 పలక, ఇక్కడ వచ్చేసి 3 బంతులు, తర్వాత వచ్చేసి 4 నక్షత్రాలు, 5 పువ్వులు, వీటికి జతపరచండి. ఈ యొక్క బొమ్మని గమనించండి. ఇక్కడ వచ్చేసి ఒక సూర్యుడు ఉన్నాడు, ఒక చెట్టు ఉంది, తర్వాత ఒక బావి ఉంది, ఒక ఇల్లు ఉంది, తర్వాత వచ్చేసి ఒక మేక ఉంది, తర్వాత ఒక అమ్మాయి ఉంది, ఒక స్త్రీ ఉంది, పాలు పితుకుతూ ఉంది ఆవుకి. సో ఈ విధంగా 1 గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఇక్కడ ఒక బాలిక, ఒక సూర్యుడు, ఒక కోడి, ఒక మేక. సో 1 గురించి మనం తెలుసుకుంటున్నాము. 1 అనేటువంటిది ఈ యొక్క చుక్కలలో గుర్తించి రాయండి. తర్వాత ఇక్కడ బొమ్మను చూడండి. వచ్చేసి మొత్తము 2 ఉన్నాయి అన్నీ. 2 పులులు, 2 మేకలు, 2 జింకలు, 2 కుందేళ్ళు, 2 సింహాలు, 2 ఏనుగులు, 2 నక్కలు, ఇవన్నీ మనము చూస్తూ ఉన్నాము. దీంట్లో మనము 2 గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఒక చుక్కల్ని కలుపుతూ రాయండి. 2 కోతులు, 2 కుందేళ్ళు, 2 ఏనుగులు, 2 జింకలు, 2. ఇక్కడ చూడండి, ఒక ఇల్లు ఉంది, 3 చెట్లు ఉన్నాయి, 3 ఆడపిల్లలు వచ్చేసి బాలికలు వచ్చేసి ఉయ్యాలు ఊగుతున్నారు, 3 కోళ్ళు ఉన్నాయి, 3 చిన్న కోడి పుంజులు ఉన్నాయి, కోడి పిల్లలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి 3 బాలురు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. సో ఈ విధంగా 3 ఉయ్యాలు ఉన్నాయి. సో ఈ విధంగా 3 గురించి తెలియజేస్తూ ఉంది. ఇక్కడ చూడండి, 3 బాలికలు, 3 బాలురు, తర్వాత వచ్చేసి 3 కోడి పిల్లలు. ఇక్కడ వచ్చేసి 3 అనేటువంటిది రాయండి. తర్వాత ఏ యొక్క బొమ్మలో చూసినట్లయితే 4 పక్షులు, 4 చెట్లు, తర్వాత వచ్చేసి 4 కొబ్బరి చెట్లు ఉన్నాయి, 4 అమ్మాయిలు, 4 అబ్బాయిలు వచ్చేసి ఈత కొడుతూ ఉన్నారు, 4 తామర పూలు ఉన్నాయి, 4 చేపలు ఉన్నాయి, 4 కప్పలు ఉన్నాయి. ఈ విధంగా 4 గురించి మనకు సూచిస్తూ ఉంది. 4 పక్షులు, 4 తామర పువ్వులు, 4 చేపలు. ఈ విధంగా 4 అనేటువంటిది రాయండి. ఆ చుక్కల్లో గీసి రాయండి. తర్వాత ఈ యొక్క బొమ్మలో గమనించినట్లయితే 5 మంది ఆడపిల్లలు ఉన్నారు, 5 మంది గాలిపటాలు ఎగరేస్తూ ఉన్నారు. బాలురు 5 గాలిపటాలు ఉన్నాయి, 5 చెట్లు ఉన్నాయి. సో ఈ విధంగా 5 గురించి తెలియజేస్తూ ఉంది. 5 చెట్లు, 5 గాలిపటాలు, 5 అనేటువంటిది రాయండి. ఈ విధంగా ఇక్కడ చూడండి, వచ్చేసి నక్షత్రము 1, 2 కప్పలు 2, 3 పక్షులు 3, 4 పువ్వులు 4, 5 బంతులు 5. ఈ విధంగా 1, 2, 3, 4, 5 అనేటువంటిది వేయండి. ఇక్కడ చూడండి, ఏ విధంగా రాయాలనేటువంటిది కూడా మనకు ఇవ్వడం జరిగింది. పైనుంచి కిందకు, తర్వాత 2 అనేటువంటి ఏ విధంగా రాయాలి, 3 ఏ విధంగా రాయాలి, 4 ఏ విధంగా రాయాలనేటువంటిది మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ యొక్క పెట్టెలో 1, 2, 3, 4, 5 అనేటువంటి నెంబర్స్ వచ్చేసి ఆ యొక్క చుక్కల్లో గీసి ఆ విధంగా పెట్టెల్లో మీరు నెంబర్లు అనేటువంటిది రాయండి.